హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మరొక టెంపుల్ గురించి తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటే కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ టెంపుల్ వచ్చి లలితమ్మ టెంపుల్. ఇది మనకు హైవే రోడ్కే ఉంటుంది. జడ్చర్ల నుంచి వెళ్తుంటే మనకు గొల్లపల్లి అనే విలేజ్ దగ్గర అయితే ఈ టెంపుల్ ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల మొత్తం ఈ టెంపుల్ వచ్చి మొత్తం 10 ఎకరాలలో అయితే ఉంది. ఇక్కడ మొత్తం మనము చూడండి, చుట్టుముట్టు మొత్తం ఖాళీ ప్లేస్, చిన్న చిన్న ఇక్కడ ఉన్న దేవుళ్ళని ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఒక దేవుడు ఉన్నాడు మనకు. ఇంకా మనకు చుట్టుముట్టు అయితే ఖాళీగా ఉంటుంది. మధ్యలో అయితే టెంపుల్ ఉంది. ఇక్కడైతే గోశాల కూడా ఉంటుంది. మీకు ఇక్కడ లోపల అయితే చాలామంది ఇక్కడ మ్యారేజ్ డేలకి, బర్త్డేలకు కూడా ఇక్కడ గోశాలకైతే దానం చేస్తారు. ఇంకా మనం టెంపుల్స్కి ఎంట్రీ అవుతుంటే చాలా విశాలంగా చూడండి, ఇంత పెద్ద చుట్టుముట్టు ఖాళీ ప్లేస్లో మధ్యలో లలితమ్మ టెంపుల్ ఉంది. ఎంత బాగుందంటే చాలా, అసలుకి ఈ టెంపుల్ నేను చాలా ఇయర్స్ చూస్తున్నా. మాది భూత్పూర్ అయి ఉండి కూడా జడ్చర్లలో పక్కనే ఉంది ఈ టెంపుల్. ఎప్పుడు పోదాం అనుకున్నా కానీ అస్సలు వీలు కాకపోయేది. అసలుకి వీలైనప్పుడేమో ఎవరు రాకపోయేది, ఎవరైనా రాకున్నప్పుడేమో వీలయ్యేది. ఎట్లా అంటే మేము వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి విలేజ్కి వెళ్ళేటప్పుడు ప్రతిసారి బస్సుల నుంచి జస్ట్ బస్సులో వెళ్తుంటే మనకు అమ్మవారి దర్శనం తీసుకోవచ్చు. డైరెక్ట్ రోడ్డు మీదనే మనకు హైవే మీద ఉంటుంది. అవును, లోపలికి వెళ్ళాలని కూడా ఉండదు. జస్ట్ హైవే నుంచి మనకు ఎంత ఈజీ అంటే ఇంకా అయినా కూడా నాకు నెల నుంచి అస్సలు ఛాన్స్ రాలే. ఈసారి అయితే నేను ఎట్లా అయినా సరే అని చెప్పేసి, ఎవరు రాకున్నా సరే వచ్చినా సరే అని చెప్పి నేను మా బాబుని తీసుకొని వచ్చిన. ఇక్కడ చాలామంది అయితే అన్నదానం కూడా డొనేషన్ చేస్తారు. ఇక్కడ గౌశాల ఉంది. మీకు తెలిసిన చాలామంది బర్త్డేలకు, మ్యారేజ్ డేలకు తోచినంతగా ఇక్కడ డొనేషన్ చేస్తారు. మనం ఫస్ట్గా అయితే ఎంట్రీ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఆంజనేయుని అయితే దర్శనం చేసుకున్నాక పక్కన నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు కూడా దర్శనం చేసుకున్నాక ఇక్కడైతే లలితమ్మ టెంపుల్కి లోపలికి ఎంట్రీ అవుతారు. చూడండి, ఇక్కడైతే ప్రతిరోజు సుమారు 300 మంది దాకా అన్నదానం చేస్తారంటే ఇక్కడ పొద్దున్న 12 నుంచి 2 వరకు అయితే అన్నదానం ఇక్కడ ప్రతిరోజు 300 మందికి ఇక్కడ అన్నదానం పెడతారు. చూడండి, అమ్మవారి లలితమ్మ టెంపుల్ అందరు కూడా దర్శనం చేసేది. ఇక్కడ వచ్చేసి ఇంకా మనకు చుట్టుముట్టు కూడా ఇది అయితే సాయిబాబా టెంపుల్. పక్కనే సాయినాథ కూడా ఉండు. మా ఫేవరెట్ సాయినాథ. నాకు తెలిసినప్పుడు నేను సాయిబాబానే బాగా కొలుచుకుంటాను. ఇక్కడ వచ్చి మనకు వెంకటేశ్వర స్వామి, లలితమ్మ టెంపుల్ పక్కనే ఈ గుళ్ళు కూడా మనకు ఉన్నాయి. చూడండి, లోపలికి వెళ్ళడానికి లేదు. అట్లీస్ట్ అమ్మవారి ముందు కూడా పోనీకి లేదు. దూరం నుంచే దర్శనం చేసుకోవాలి. చాలా ఒక 200 ఫీట్స్ డిస్టెన్స్ నుంచి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంట, దూరంగానే. ఇక్కడ వచ్చేసి చూడండి, భోజనానికి మీకు తోచిన సహాయం అయితే డొనేషన్ చేసుకోవచ్చు. బర్త్డేలో కానీ, మ్యారేజ్ డేలో కానీ, ఇంకా మీకు వీలైనంతగా ఇక్కడ నెంబర్కి మీరు డొనేషన్ చేయొచ్చు. పుట్టినరోజులకి కానీ సంథింగ్ దేనికైనా. ఎందుకంటే మనం పుట్టినరోజులకి ఎన్నో వేలు, లక్షలు ఖర్చు పెడుతుంటాం. అందులో ఇలాంటి టెంపుల్స్కి మనం డొనేషన్ చేస్తే 100 మంది కడుపులు, పేదవాళ్ళ కడుపులు నిండుతాయి. మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎంత పెట్టినా కూడా, మన ఫ్యామిలీస్కి ఏది పెట్టినా ఏదో ఒకటి తక్కువైంది, ఇది తక్కువైంది కానీ ఏదో ఒకటి పేర్లు పెడతారు. కానీ ఇలాంటి టెంపుల్స్లో మనం డొనేషన్ చేస్తామని పేదవాళ్ళ కడుపుంటే తింటారు, మనకు ఆశీర్వాదాలు ఇస్తారు, దీవెనలు ఇస్తారు. ఇక్కడ గోశాల ఉంది. ఇక్కడ సుమారు 30-40 ఆవులు అవుతున్నాయి. మీరు కావాలనుకుంటే సంవత్సరానికి తగినట్టు, నెలకు తగినంత కూడా ఒక నెలకు 250 రూపీస్, ఒక నెలకు 250 రూపీస్ మనం కూడా ఇచ్చుకోవచ్చు. లేదంటే సంవత్సరం మొత్తం కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఆ గోశాల మధ్యలో అయితే శ్రీకృష్ణుడు ఉండు. చూడండి, ఇక్కడ ఒక గడ్డిది అయితే 250 రూపీస్, అంటే 251 రూపీస్ ఒక గడ్డి మూట. లేని వాళ్ళైతే కనీసం ఒక 250 రూపాయలు మనతో సాయం చేయగలుగుతాము. ఇక్కడైతే ఇక్కడ నెంబర్ ఉన్న దానికైతే కూడా మనం డొనేషన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది టెంపుల్ చూడండి, రోడ్డుకే, మన హైవే రోడ్డుకే పక్కనే ఉంటుంది. ఇబ్బంది కూడా లేదు. మన బస్సు డైరెక్ట్ అక్కడ టెంపుల్ ముంగట ఆపుకుని కూడా టెంపుల్ వెళ్ళిపోవచ్చు. సో మీరు కూడా ఈ టెంపుల్కి వెళ్ళంటే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తే అంతవరకు అయితే బాయ్.